హే ఫ్రెండ్స్, బాక్స్ మోడల్ గురించి విన్నప్పుడు బాక్స్ సైజింగ్ గురించి కూడా వినాలి కదా. ఇది వాడినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఈరోజు ఆ కన్ఫ్యూజన్ మనం తీసేద్దాం. ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక డివ్ ఉందన్నమాట. ఈ డివ్ ఇక్కడ బాక్స్ మోడల్ మీరు చూసుకుంటే 100x100 అని క్లారిటీగా చూపెడుతుంది. అదే చూడండి, ఇక్కడ 124 పిక్సెల్స్ ఉందన్నమాట. కానీ ఇక్కడ నేను విడ్త్ 100 పిక్సెల్స్ అండ్ హైట్ 100 పిక్సెల్స్ ఇచ్చాను కదా. కానీ అది ఎందుకు ఎప్పుడు బార్డర్ అండ్ ప్యాడింగ్ లెక్కెడుతుంది? సో బాక్స్ సైజింగ్ లేకపోతే అది 100 పిక్సెల్స్తో పాటు ఈ 2 పిక్సెల్స్ అండ్ 10 పిక్సెల్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. దీన్ని మనం విడ్త్లోనే యాడ్ చేయాలి అంటే మనం అప్పుడు ఏం చేయొచ్చు? ఓకే, వన్ ఎగ్జాంపుల్, ఐ విల్ టేక్ ఎ కాపీ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో ఐ విల్ క్రియేట్ అనదర్ సిఎస్ఎస్. సేమ్ కాపీ పేస్టే చేశాను అనమాట. ఓకే, ఎప్పుడు నేను ఒకే ఒక ప్రాపర్టీ నేను బాక్స్ సైజింగ్ అని చెప్పి ఇక్కడ నేను యాడ్ చేస్తానో అప్పుడు ఆ 100 పిక్సెల్స్లోనే ఈ ప్యాడింగు మళ్ళీ ఈ బార్డర్ యాడ్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేస్తాను అండ్ దీని మీద నా మౌజ్ ఓవర్ చూసారు 100x100 వచ్చింది. సో తెలుసుకోండి ఫ్రెండ్స్, బాక్స్ సైజింగ్ చాలా ఈజీ. ఇది ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.